శ్రీమాతే నమః. వెల్కమ్ టు సుశుక్త లాక్స్ అండి. అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మొదటి రోజు బాల త్రిపుర సుందరి చేసుకున్నాం కదా శరన్నవరాత్రిలో. అలాగే రెండవ రోజు మనకి ఈ రోజు రెండవ రోజు విధియ అండి. ఈ రోజు తిథి మాత్రం విధియ రోజు గాయత్రీ దేవి అండి. పంచముఖ గాయత్రీ దేవి అమ్మవారి అలంకరణ అండి. అమ్మవారికి పులిహోరాన్న ఎక్కియచ్చు, లేకపోతే కేసరి అంటే సన్న రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ, కాస్త హల్వా చేసి కూడా మనము నైవేద్యంగా ఎక్కించుకోవచ్చు అండి. అమ్మవారి విశిష్టత ఏంటో మనం తెలుసుకుందామండి. ఈ నా వీడియో చూసి అందరూ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ సపోర్ట్ ఉండాలండి, ఓకేనా? అమ్మవారి గురించి, అమ్మవారి రూపాల గురించి, అసలు పంచముఖ అమ్మకి రూపాలు ఏంటో నేను వివరంగా చెప్తానండి. వీడియోలోకి ఈ తల్లికి సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొందింది. ముక్తి, విధుమ, హేమ, నీల, ధవల వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత గాయత్రీమాత అండి. చాలా గొప్పతనం అమ్మవారిదైతే. మంత్రాన్ని 1000 సార్లు ధ్యానిస్తే చాలు గాయత్రీమాత అనుగ్రహిస్తుంది. తద్వారా మనకి వాక్శుద్ధి కలుగుతుందండి. పండితులు చెప్తున్నారండి. సకల మంత్రాలకు, అనిష్టాలను, వేదాలకు మూలదేవతగా గాయత్రీదేవి ప్రసిద్ధి. సమస్త దేవతలకు నివేదన చేయబోయే పదార్థాలన్నిటిలో ముందుగా గాయత్రీమాతతో నివేదిస్తారండి. అంతటి మహిమానిత్యమైన గాయత్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో 5 ముఖాలతో వరద అభయ హస్తాలు ధరించి కమలవాసినిగా మనకి దర్శనమిస్తుందండి. 5 ముఖాలతో శంఖ చక్ర గద అంకుశము ధరించి దర్శనమిస్తుందండి. ఆదిశంకరాచార్యులు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపినిగా అర్చించారంట. ఆయనకు ప్రాతకాలంలో గాయత్రిగాను, మధ్యకాలంలో సావిత్రిగాను, సాయం సంధ్యా సమయంలో సరస్వతిగాను ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుందంట. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖరంపై రుద్రుడు కొలువుంటారంట. పురాణాలు చెప్తున్నాయండి. అమ్మ గొప్పతనం ఏంటో తెలుసుకున్నాం కదా. అందుకే గాయత్రీమాతని అందరూ గాయత్రీ మంత్రాన్ని అయితే అందరూ పఠిద్దామండి. జ్ఞానము కలుగుతుంది. మనం మంత్రం పఠిస్తే కూడా మన పిల్లలు చదువులో ఉత్తీర్ణత అవుతారండి. అష్టైశ్వర్యాలు కలుగుతాయండి. గాయత్రి మంత్రము జపం చేస్తే కూడా చాలా మంచిదండి. రోజుకి కూడా పిల్లలతో 21 సార్లైనా 11 సార్లైనా మనం జపం చేపియాలండి. చాలా మంచిది. ఆరోగ్యం కూడా బాగుంటుందండి. ఇలా మనకి ఆశ్వీజ శుద్ధ విధియ నాడు గాయత్రీదేవి అలంకరణ నైవేద్యం వచ్చేసి కేసరి, పులిహోర అండి. ఏదైనా చేసుకోవచ్చు. అమ్మవారికి కాషాయపు రంగు చీరనైతే కట్టిస్తారండి. అలాగే పువ్వులు వచ్చేసి కనకాంబరాలండి. అమ్మకి ధూపం కూడా వెయ్యాలండి. చాలా మంచిది. ప్రతి ఒక్కరు కూడా గాయత్రీదేవి మంత్రపఠనం చేస్తే ఎన్నో లాభాలండి. సకల ఐశ్వర్యాలు, జ్ఞానము పొందుతారండి. ఇలా అందరికీ నేను గాయత్రీదేవి మాత గురించి చెప్తున్నానండి. మీరందరూ గాయత్రీదేవి ఉపాసకులుగా అంటే మనకి శరన్నవరాత్రుల్లో గొప్ప అవకాశం వచ్చిందండి. అందరూ ఈ వీడియో చూసి అమ్మవారిని ప్రార్థించుకోవాలని వేడుకుంటున్నానండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి తప్పకుండా. ప్రతి మంత్రంలో కూడా మనకి గాయత్రీదేవి అంటే గాయత్రీదేవి మంత్రం అయితే ఉంటుందండి. మీరు చూస్తుంటారు కదా. తప్పకుండా గాయత్రీదేవి మంత్రం మనం నోటికైతే కంఠస్థనం రావాలండి అందరికీ కూడా. నేను చెప్తున్నాను కదా, చాలా మంచిది. నాకైతే పండితుల ద్వారానే తెలిసిందండి. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ వీడియో మాత్రము. అమ్మవారిని కరుణా కటాక్షాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నారు. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నానండి. నా వీడియోకి మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. ప్రతి వీడియో కూడా మీరు సపోర్ట్ చేయాలండి. కామెంట్స్లో పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి, ఓకేనా? ఏవైనా సరే కామెంట్స్లో డౌట్ ఉంటే రిప్లై నేను తప్పకుండా పెడతానండి. పెట్టననే సమస్యనే లేదు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి ప్రతిరోజు కూడా ఏ అలంకరణ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో కూడా నేను షేర్ చేశానండి. 3వ రోజు కూడా అమ్మవారి అలంకరణ నైవేద్యము ఏంటో, మంత్రం ఏంటో కూడా చెప్తానండి. నేను నెక్స్ట్ వీడియోలో ఉంటానండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ సపోర్ట్ ఉండాలండి నాకైతే, ఓకేనా? మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో మాత్రం. ఉంటాను.